కానీ జల్దీ హే గాయ్స్, అయితే అలా మనం హైదరాబాద్ లో బెస్ట్ బిర్యానీస్ ఏమున్నాయని చెప్పి చెప్పు నువ్వు చెప్పు నేను కెమెరా హైదరాబాద్ లో బెస్ట్ బిర్యానీస్ ఏమున్నాయని చెప్పేసి మనం రివ్యూ చేస్తున్నాం అనమాట. అయితే ఇలా కింద ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయా? రెడ్ బకెట్, సత్యబాబు బిర్యానీ మెహఫిల్. ఓకే, లెట్స్ గెట్ టు ద వీడియో. ఓకే, ఓకే స్టార్టింగ్ విత్ మన ఫేమస్ వరల్డ్ ఫేమస్ పారడైజ్. వరల్డ్ ఫేమస్ వరల్డ్ ఫేమస్ వరల్డ్ వరల్డ్ ఆడి చెప్పుకుంటాడు, ఆడికే తెలియాలి వరల్డ్ ఫేమస్ మనకి కాదు, అంతే. మన హైదరాబాద్ ఆ, అయితే దీన్ని మనం రేట్ చేద్దాం. సో దెర్ ఆర్ సమ్ పారామీటర్స్ టు రేట్ అన్నమాట. ఓకే, కానీ మనకు టేస్ట్ ఒకటే కావాలి కాబట్టి దాని ఎట్లా టేస్ట్ ఉండదు. నేనైతే దాన్ని వర్స్ట్ కిందకి, వర్స్ట్ కాదు బ్యాడ్ కిందకి వేస్తాను. అంటే ఎంతైనా హైదరాబాద్ బిర్యానీ కాబట్టి నేను వర్స్ట్ వేయలేకపోతున్నాను దాన్ని. అంటే హీ మెయింటైన్స్ ద క్వాలిటీ. అవును, అంటే బయట వాళ్ళకి నచ్చుతుంది. ఓకే లేద్దామని నేను అనుకుంటున్నా. ఐ థింక్ ఓకే వుడ్ బి ఫైన్ అనిపిస్తుంది నాకు కూడా. బ్యాడ్ చేసేలేదు, టేస్ట్ ఎట్లుండదు. టేస్ట్ అరే టేస్టింగ్ కాదురా, బాగానే ఉంటుంది కానీ బట్ హైదరాబాద్ తగ్గదు అంతే. స్పైస్ ఉండదు. ఓకే 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 ఈస్ ఫైన్. ఓకే పారడైజ్ బిర్యానీ ఓకే. ఓకే నెక్స్ట్ నయాగ్రా. నయాగ్రా వింటేజ్ హోటల్ లాంటిది అన్నమాట ఇది. కాదరగడ్ లో ఉంటుంది, క్రేజీ ఉంటుంది బిర్యానీ. ఇంకా స్టిల్ కట్టెల పొయ్యి మీద అమ్మడం చాలా బాగుంటుంది, ఫేమస్ అన్నమాట దానికి. కానీ నాకు ఎందుకు మజా రాలే మొన్న రీసెంట్ గా తిన్నప్పుడు. అంటే లైక్ అది కట్టెలిపోయి అది అంటే నేను స్మోకీ ఫ్లేవర్ వస్తుందేమో అనుకున్నా కానీ అంత ఇట్ డిడ్ నాట్ హిట్ మై సోల్. యా ఓకే 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 ఓకే. కానీ పారడైజ్ నయాగ్రా అదే చెప్పలేము, అది పారడైజ్ కంటే నయాగ్రా బెస్ట్ బెస్ట్. కానీ గుడ్ సెక్షన్ లో రాదన్న. అండ్ నెక్స్ట్ ఇది రీసెంట్ టైమ్స్ బట్టి నయాగ్రా. ఓకే నెక్స్ట్ పిస్తాస్. ఓకే పిస్తా హౌస్ మెంటల్ ఉంటుందా? నాకు అస్సలు నచ్చదు. నాకైతే అసలు ఆడు పిస్తా హౌస్ వాడు మూసుకొని హలీం చేసుకోకనంట, చాయ్ అని బిర్యానీ అని తొక్కలు, ఇంకా మందిరా ఆయన అది మంది. అసలు నేనైతే బ్యాడ్ కింద కన్సిడర్, బ్యాడ్ అది బిర్యానీస్ కింద కన్సిడర్ చేయదు అసలు. పిస్తా హౌస్ అది ఎందుకో ఏమంటారు, ఏదో చేద్దాం అనుకుని వేయండి కానీ నాకైతే బిర్యానీ అసలు నాకు పిస్తా హౌస్. చాయ్ కూడా అంత కాసం అది అది తర్వాత హైదరాబాద్ చాయ్ చాయ్ దీనికి మంచి వ్యూస్ వస్తే నెక్స్ట్ చాయ్ కూడా వేద్దాం. ఓకే నెక్స్ట్ సత్యబాబు బిర్యానీ. అది బిర్యానీ కాదు, బిర్యానీ సత్యబాబు బిర్యానీ కాదు. ఆడు దానికి పేరు పెట్టిండా బిర్యానీ అని చెప్పి పెట్టుకుంటే ఇప్పుడు నేను బహారన్న మమ్మీ నేను కూడా పెట్టుకుంటా చందన్ బిర్యానీ అని చెప్పి. అది బాగుంటే అది కూడా అది 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 బిర్యానీ కాదు. బిర్యానీ అంటే మసాలా లేయర్ ఉండాలి, దాని మీద రైస్ ఉండాలి. ఇది ఇది బగారా సపరేట్ వండుతారు, అది చికెన్ కర్రీ కల్పిస్తుండే కదా. అరే ఆంధ్రాలో అట్లా తింటారు, గోదావరి సైడ్ అక్కడ సైడ్ దాన్ని బిర్యానీ అంటారు. ఓకే టేస్ట్ బాగుంటది కానీ అది బిర్యానీ కాదు. నేను చెప్తున్నా అది టేస్ట్ బాగుంటది అండ్ బిర్యానీ కింద కన్సిడర్ చేయదు. జస్ట్ అది సత్యబాబు బిర్యానీ అని పెట్టింది కాబట్టి నేను దీనిలో ఇంక్లూడ్ చేసిన. అండ్ అది నాకు ఇష్టం అనుకో, ఎందుకంటే అంత స్పైసీ బిర్యానీ నీకు హైదరాబాద్ లేడో దొరకదు. దొరుకుతాయి డబుల్ మసాలా చెప్పుకుంటే మెహఫిల్ కూడా నువ్వు డబుల్ మసాలా ఎప్పుడూ దొరుకుతుందా? అది చెప్పకుండా దొరకదు కదా. ఐ కన్సిడర్ ఇట్ ఇన్ గుడ్ 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 బిర్యానీ బాగుంటుంది. ఓకే నెక్స్ట్ మన షాగోస్ ఆల్ టైమ్ హిట్, ఫేవరెట్, షాగోస్ బెస్ట్, ది బెస్ట్. అంటే ఎవరైనా షాగోస్ ట్రై చేయలేరు అంటే ఇంకోటి టోలీ చౌకీ. అది ఏడ కనిపించింది అని చెప్పి వెళ్ళిపోదు, అన్ని బేకార్ బిర్యానీలు అన్ని. షాగోస్ బిర్యానీ ఇస్ ద బెస్ట్. టోలీ చౌకీలో చాలా బాగుంటుంది. మటన్ బిర్యానీ డబల్ గోష్ డబల్ మసాలా వేడి వేడిగా ఉంటే క్రేజీ అసలు. మటన్ బిర్యానీ అయితే మెంటల్ ఉంటుంది షాగోస్ బిర్యానీ. నెక్స్ట్ మన మెహఫిల్ కూడా అన్ని బ్రాండ్స్ అస్సలు అది నేను దాని కింద అందుకే దీన్ని గుడ్లో వేద్దాం అంటున్నాను. అరే నారాయణగూడలో చాలా బాగుంటుంది అల్టిమేట్. బట్ స్టిల్ వాడికి ఉన్న బ్రాంచెస్ లో వాడికి దగ్గర నాకు తెలిసి 100 దగ్గర బ్రాంచెస్ ఉండొచ్చు వరల్డ్ వైడ్. రీసెంట్లీ వాడు దుబాయ్ లో కూడా లాంచ్ చేసిండు. అంత ఉండదు 30-40 అట్లీస్ట్. అరే హైదరాబాద్ లో దగ్గర దగ్గర మస్తున్నారా, పక్క పక్కనే ఉంటాయి. అంటే బ్రాంచ్లు అవన్నీ సర్లే. స్టిల్ అన్ని బ్రాంచ్లు ఉన్నాడు, అన్ని బ్రాంచ్ల్లో మేనేజ్ చేయాలి టేస్ట్ ని. సో వాడు నారాయణగూడ బెస్ట్ బిర్యానీ. వీఆర్ నాట్ రేటింగ్ ద హోటల్స్, వీఆర్ రేటింగ్ ద బిర్యానీ. అరే అట్లా అంటే ఐ డోంట్ థింక్ గుడ్ వుడ్ బి ఫైన్. గుడ్ కి బెస్ట్ కి నేను బెస్ట్ అంటున్నాను, నువ్వు గుడ్ అంటున్నావు. సరే లాస్ట్ కి అరే సరే గ్రాండ్ హోటల్ గుడ్. ఎందుకంటే అది చాలా యాక్చువల్లీ బాగుంటది బట్ స్టిల్ బెస్ట్ అనలేదు. బాగుంటది, చాలా బాగుంటది అక్కడ.
ఇంకోటి గ్రాండ్ హోటల్ అనేది హ్యాబిట్స్ లో ఉందన్నమాట. వెళ్ళి చేయొచ్చు. అండ్ బావర్చి ద ఓజీ కింద వస్తుంది కానీ ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్ లో బిర్యానీ మొత్తం ఖరాబ్ చేసి పడేసినాడు. నాకైతే అస్సలు నచ్చలేదు బిర్యానీ. ఓజీ బిర్యానీ అంటాడు. ఎన్టీఆర్ కూడా చెప్పినవాడు అది నా ఫేవరెట్ అని చెప్పి. కానీ స్టిల్ ఇప్పుడు అంత కాసు అనిపిస్తలేదు బిర్యానీ. ఓకే, గుడ్ బ్యాడ్ అని చెప్పలేము, ఓకే అని కూడా చెప్పలేము. బావర్చి ఇస్ కన్సిడర్డ్ టు బి గుడ్ ఆర్ ఓకే. గుడ్ ఆర్ ఓకే మధ్యలో దాని ఓజీనెస్ కి ఈ బెస్ట్ కంటే కింద దిగేదే లేదు అసలు. ప్లేస్ కూడా దొరకదు నేను చెప్తాను. ఇన్ని సెక్షన్లు ఉంటాయి కదా, చాయ్ దగ్గర కూర్చొని ఉంటది, అది దగ్గర ఉంటది, కిందనే 3 సెక్షన్లు ఉంటాయి. ఫ్యామిలీ సెక్షన్ సపరేట్ ఉంటది. దగ్గర 6 to 7 సెక్షన్స్ ఉంటాయి. ఫుల్ ఉంటాయి. స్పెషల్ బిర్యానీ తీసుకుంటే ఇంత స్పెషల్ బిర్యానీ మొత్తం డ్రమ్ స్టిక్ సరిపోతారు అని చెప్పి వాడు ఇంకో బిల్డింగ్ పెట్టి ఇంకోటి ఏమో పెట్టి ఫ్యామిలీ సెక్షన్ బాగుంది. అయితే ది బెస్ట్ అసలు చాలా పేరు. ఇంకోటి బేరోస్. దీన్ని నేను అంటే రిచ్ పీపుల్స్ బిర్యానీ. ఇది ఒక రిచ్ పీపుల్స్ బిర్యానీ అన్నమాట. అంటే ఎట్లా అంటే ఒక నార్మల్ ఒక పర్సన్ కంటే ఇంకా తక్కువ తినే బిర్యానీ కూడా వాటి దగ్గర 400-450 ఉంటది కేజీ. కిలో వైజ్ బిర్యానీస్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటది. బట్ స్టిల్ వెరీ ఎక్స్పెన్సివ్. అయితే బ్యాడ్ కింద చేయాలి. టేస్ట్ అదే ఎక్స్పెన్సివ్ అంటే టేస్ట్ కూడా యావరేజ్ ఉంటుంది అంతా. టేస్ట్ అంత కాస్ట్. ఇప్పుడు నీకు ప్యారడైస్ దీనికంటే నేను ప్యారడైస్ బెస్ట్ అంటాను. ప్యారడైస్ హైదరాబాద్ టచ్ కొంచెం ఉంటది కానీ ఎందుకు న్యూట్రలైజ్ చేసినాడు. బేరోస్ ఇస్ బిలో ప్యారడైస్. స్టైల్ యాడ్విస్ మైఫిల్ మన పెద్ద మనిషి అందరి ఫేవరెట్ ద బకెట్ బిర్యానీ అన్నమాట. ఇది ఒక బకెట్ అని కాదు, రెడ్ బ్లాక్. ఇది యాక్చువల్లీ నేను బకెట్ బిర్యానీలో అన్ని కలర్లు వేసి పడేయలేము కాబట్టి పింక్, రెడ్, పర్పుల్, బ్లూ, బ్లాక్, ఇక ఏమంటారు అన్ని కలర్లు, స్టీల్ డబ్బా బిర్యానీ, చెంబు బిర్యానీ, గిన్నెల బిర్యానీ అన్ని చేయించారు. అన్ని కలిపి ఒకటే దగ్గర దీన్ని నేను దీన్ని వర్స్ట్ కింద కన్సిడర్ చేస్తాను. అరే అది బిర్యానీ కూడా కాదు, అది కన్సిడర్ చేయాలా? ఏదో ఉట్టి దాదాపు యూట్యూబ్ లో బిర్యానీ ఉండి దాన్ని బిర్యానీ అమ్మిస్తారు ఫ్రాంచైజీలు మళ్ళీ దాని కూడా. ఐ డోంట్ థింక్ అంటే నో హెడ్ టు ఎనీవన్, బట్ నేను తిన్న కాడైతే మంచిగా అనిపించలేదు. అండ్ ఐ థింక్ ఇట్స్ ద వర్స్ట్ ఐడియా. ద కాన్ఫ్లిక్ట్ మైఫిల్ ఇది మీరు డిసైడ్ చేయండి ఎక్కడ పెడితే బెస్ట్ అని అంటారు. మీరే చెప్పండి, కామెంట్ చేయండి. మైఫిల్ ఎక్కడ వస్తుందో, ది బెస్ట్ గుడ్డా, ఓకేనా, బ్యాడా, ఫస్ట్. ఓకే, నేనైతే గుడ్ అంటున్నా. ఎందుకు అంటే ఓన్లీ వాడికి చాలా బ్రాంచెస్ ఉన్నాయి కానీ స్టిల్ వాడు ఒకటే బ్రాంచ్ లో బాగుంటది బిర్యానీ. వేరే ఎక్కడ కూడా యావరేజ్ ఉంటుంది బిర్యానీ. సో ఐ కన్సిడర్ ఇట్ యాజ్ గుడ్. మీరు కామెంట్ చేయండి గాయ్స్, ఏదో ఏది బాగుందో. ఓకే, ఈ వీడియో అయితే నెక్స్ట్ దేని మీద రివ్యూ చేయాలో చెప్పండి. Bye guys, like, share and subscribe to our videos. Chandan and Kalyan. Stop recording it. Stop.